బాలయ్యకు ఆ ముగ్గురు హీరోలకు చెడిందా? నిన్న జరిగిన బాలకృష్ణ 50వ నట స్వర్ణోత్సవ వేడుక కనుల పండగగా జరిగింది. కానీ కొన్ని అంశాలలో పక్కన పెట్టలేనివి ఉన్నాయి. మొదటిది అక్కినేని నాగార్జున గైడ్ హాజర్. బిగ్ బాస్ సీజన్ 8 షూటింగ్ కారణమని అన్నపూర్ణ స్టూడియో వర్గాలు చెప్తున్నప్పటికీ కాసేపు వచ్చి వెళ్ళి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం జనంలో లేకపోలేదు. ఇద్దరి మధ్య విభేదాల గురించి ఆ మధ్య కొన్ని ప్రచారాలు జరిగిన సంగతి తెలిసిందే. వాటికే ప్యాచ్ జరిగేలా ఈ సెలబ్రేషన్స్ ఉపయోగపడతాయని అందరూ అనుకున్నారు. కానీ కుదరలేదు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ ఉన్న అరుదైన ఫ్రేమ్లో మిస్ అయింది నాగే. ఇక రెండో విషయం, జూనియర్ ఎన్టీఆర్ రాకపోవటం. తల్లి భార్యతో కలిసి కర్ణాటక పుణ్యక్షేత్రాల సందర్శనలో తారక్ బిజీగా ఉన్నాడు. మిత్రులు రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్తో కలిసి దర్శనీయ స్థలాలను చుట్టేస్తున్నాడు. ఎప్పటికప్పుడు వాటి ఫోటోలను, వీడియోలను క్రమం తప్పకుండా సోషల్ మీడియాకి ఇస్తున్నాడు. నిజానికి ఈ ట్రిప్ తర్వాత అయినా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ బాలయ్య 50లో జరుగుతున్న టైంలోనే వెళ్ళటం చూస్తే ఈవెంట్కు అసలు ఆహ్వానం వెళ్ళిందా లేదా అనే అనుమానాలు ఫ్యాన్స్లో తలెత్తుతున్నాయి. అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా కనిపించకపోవడం వీటికి మరింత బలం చేకూర్చింది. ఇక చివరి క్షణం వరకు వస్తాడని ప్రచారం జరిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. కమిటీ సభ్యులు వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానిస్తే సానుకూలంగా స్పందించాడు. సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివిటీని దృష్టిలో పెట్టుకుని వద్దన్నారా లేక వేరే రీజన్ ఉందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. కారణాలు ఏమైనా నాగ్, తారక్, బన్నీ లేకపోవటం కొంత లోటుగా అనిపించిన మాట వాస్తవం. ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్ వచ్చి ఉంటే బాగుండేది. కానీ స్థానికంగా అందుబాటులో లేని కారణంగా సాధ్యపడలేదు. కాబట్టి ప్రత్యేకంగా ఏమీ చూపించలేము. ఎందరో దర్శకులు, కొత్త తరం హీరోలు, పక్క రాష్ట్రం నుంచి వచ్చిన శివరాజ్ కుమార్, ఉపేంద్ర లాంటి స్టార్లు, ఇలా మల్టీ స్టారర్ సంబరంగా అనిపించిన క్షణాల్లో ఈ ముగ్గురు ఉంటే ఇంకా నిండుగా ఉండేది. ఈ నెల 22న ఏపీలో బాలయ్య కోసం మరో స్వర్ణోత్సవం చేస్తున్నారని టాక్ ఉంది. ఒకవేళ ఇది నిజమైతే ముందు వచ్చిన వారందరినీ చూడలేం. కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డితో పాటు మిస్ అయిన మరికొందరు వస్తారేమో, వేచి చూడాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.